Hi viewers, welcome to the ATS Academy. Today we are discuss about the topic difference between microeconomics and macroeconomics. ఈరోజు మనము మైక్రో ఎకనామిక్స్ మరియు మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క డిఫరెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మనకి ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్. వాట్ ఈస్ ద మైక్రో ఎకనామిక్స్ మీన్స్? one by one, step by step we are learn. First one, the word micro derived from the Greek word micros means small. అంటే మైక్రో అనే పదము ఎక్కడ నుంచి ఉద్భవించిందంటే గ్రీకు భాష, అంటే గ్రీకు వర్డ్ లో మైక్రాస్ అనే పదము నుండి మైక్రో అనే పదం ఉద్భవించడం అనేది జరిగింది. ఇక్కడ మైక్రోస్ అనగా అర్థం ఏమిరని అంటే స్మాల్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా సెకండ్ వన్, మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ. మైక్రో ఎకనామిక్స్ స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ. ఇండివిజువల్ అంటే ఏమి? మైక్రో ఎకనామిక్స్ అనేది కేవలం వ్యక్తిగత భాగాలను గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ వన్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ కనుక తీసుకుంటే ఫారెస్ట్ లో మనకి నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, అంటే అనేక చెట్లు ఉంటాయి. ఇక్కడ కేవలము అడవిలో ఉన్నటువంటి అన్ని ట్రీస్ ని కాకుండా ఒక ట్రీస్ ని మాత్రమే స్టడీ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇండివిజువల్ అని చెప్పడం జరుగుతుంది. అలా మనకి మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ. ఇంకా థర్డ్ వన్ తీసుకుంటే దీన్ని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైజ్ థియరీ. అంటే దీనిని ఏమంటారంటే మైక్రో ఎకనామిక్స్ ని మరొక పేరు ప్రైజ్ థియరీ అని చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ థియరీ అంటే ధరల సిద్ధాంతం అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫోర్త్ వన్ తీసుకుంటే ఇట్ explain price determination in both commodity and factor markets. అంటే ఏమి అంటే ఇక్కడ మనకి వస్తువు మరియు కారకాల మార్కెట్ లో ధర యంత్రాంగాన్ని గురించి, ధర నిర్ణయాన్ని గురించి ఇది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కమాడిటీ అంటే వస్తువులు, ఫ్యాక్టర్స్ అంటే కారకాలు. అంటే వస్తువులు కారకాల మార్కెట్ లో ధర యంత్రాంగాన్ని గురించి మైక్రో ఎకనామిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫిఫ్త్ వన్ తీసుకుంటే ద బేసిస్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ప్రైజ్ మెకానిజం విచ్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. అంటే మైక్రో ఎకనామిక్స్ లో ఒక వస్తువు యొక్క ధర యంత్రాంగం, ధర అనేది ఎలా నిర్ణయించబడుతుందంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ మరియు సప్లై ఆధారంగా ఇక్కడ ధర యంత్రాంగం అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇది 5 పాయింట్స్ మైక్రో ఎకనామిక్స్. ఇంకా మ్యాక్రో ఎకనామిక్స్ తీసుకుంటే ద వర్డ్ మ్యాక్రో డెరివైడ్ ఫ్రమ్ ద గ్రీకు వర్డ్ మ్యాక్రోస్ మీన్స్ లార్జ్. అంటే మ్యాక్రో అనే వర్డ్ గ్రీకు భాష అయినటువంటి మ్యాక్రాస్ అనే పదము నుండి రావడం జరిగింది ఈ మైక్రో అనే పదం. దీనికి అర్థం ఏమి? మ్యాక్రాస్ కి అర్థం ఏమంటే లార్జ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. అంటే ఇక్కడ మనకేమి మ్యాక్రో ఎకనామిక్స్ స్టడీ దేన్ని చేస్తుందంటే టోటల్ హోల్ ఎకానమీ, మొత్తం ఆర్థిక వ్యవస్థని. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ తీసుకుంటే ఆ ఫారెస్ట్ లో ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్ల గురించి స్టడీ చేస్తుంది. ఏది? మ్యాక్రో ఎకనామిక్స్. ఇది కాబట్టి ఎకానమీని మొత్తాన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ పాయింట్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. మ్యాక్రో ఎకనామిక్స్ ని మరొక ఏ పేరుతో పిలుస్తారంటే ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని అంటారు దీన్ని తెలుగులో. ఇంకా ఫోర్త్ వన్ తీసుకుంటే మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ నేషనల్ ఇన్కమ్, టోటల్ ఎంప్లాయ్మెంట్, టోటల్ కన్జంప్షన్, అగ్రిగేట్ సేవింగ్స్
అండ్ ఇన్వెస్ట్మెంట్, జనరల్ ప్రైజ్ లెవెల్ అండ్ ఎకనామిక్ గ్రోత్. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది సబ్జెక్టు, మ్యాక్రో ఎకనామిక్స్ దేని గురించి స్టడీ చేస్తుందంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని గురించి, టోటల్ ఎంప్లాయ్మెంట్ అంటే మొత్తం ఉద్యోగిత, దేశంలో ఉండే మొత్తం ఉద్యోగిత పరిస్థితిని గురించి, మరియు ఉద్యోగంతో పాటు టోటల్ కన్జంప్షన్ అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం వినియోగం ఎంత జరుగుతుందని, అగ్రిగేట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సమిష్టి పొదుపు మరియు సమిష్టి పెట్టుబడులు ఎంత ఉంది దేశం మొత్తం పైన. తర్వాత దేశంలో ఉండేటువంటి వస్తువుల యొక్క సాధారణ ధరలను గురించి, ఇది సాధారణ ధరలను గురించి, మరియు ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ అంటే మన ఎకానమిక్ గ్రో ఎలా అవుతుంది అనేది మొత్తం మ్యాక్రో ఎకనామిక్స్ అనేది స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఫిఫ్త్ వన్ తీసుకుంటే ద బేసిస్ ఫర్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ సేవింగ్. అంటే ఆర్థిక వ్యవస్థలు ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది దేని ఆధారంగా ఉంటుందంటే ఇక్కడ డిస్కస్ చేయడం అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ సేవింగ్స్ ఆధారంగా ఇదే స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మనము రెండిటిని ఇప్పుడు వేరువేరుగా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఒకసారి రెండిటిని డిఫరెన్స్ గా మనం చూస్తే కొన్నిటో ఫస్ట్ ఏమి మనకి డిఫరెన్స్, the word micro derived from the Greek word micros means small. అంటే మైక్రో ఎకనామిక్స్ అంటే మైక్రో అనే పదం గ్రీకు భాష అయినటువంటి మైక్రాస్ నుంచి ఉద్భవించింది, దీనికి అర్థం స్మాల్ అని అర్థం. ఇంకా ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ద వర్డ్ మ్యాక్రో డెరివైడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ మ్యాక్రాస్ మీన్స్ లార్జ్. అంటే ఇక్కడ మనకి మ్యాక్రో అనే పదం అనేది కూడా గ్రీకు భాషలో మ్యాక్రోస్ అనే పదం నుండి తీసుకోవడం జరిగింది, దీనికి కూడా అర్థం లార్జ్ అని. ఇక్కడ మైక్రో, ఇక్కడ మ్యాక్రో, ఇక్కడ మీనింగ్ స్మాల్, ఇక్కడ వచ్చేపాటికి లార్జ్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ అన్న. అంటే మైక్రో ఎకనామిక్స్ ఓన్లీ స్టడీ వన్ యూనిట్, అంటే ఒక అంశాన్ని గురించే డిస్కస్ చేస్తుంది, వ్యక్తిగత అంశాల గురించి ఇది డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు చెప్పాను అడవిలో ఒకే చెట్టుని గురించి స్టడీ చేయడం. అదే ఇక్కడ వచ్చేపాటికేమి మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం, అడవి అనుకుంటే అడవిలో ఎన్ని రకాల చెట్లు ఉంటే అన్ని రకాల చెట్ల గురించి స్టడీ చేయడం. కాబట్టి దీన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అన్ని అంశాలను గురించి డిస్కస్ చేస్తుంది. ఇంకా థర్డ్ వన్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైస్ థియరీ. దీనిని మైక్రో ఎకనామిక్స్ ని ఏమంటామంటే ప్రైస్ థియరీ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మ్యాక్రో ఎకనామిక్స్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని దీనికి మరొక పేరు పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ డిఫరెన్స్, ఇట్ ఎక్స్ప్లెయిన్ ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ బోత్ కమాడిటీ అండ్ ఫ్యాక్టర్ మార్కెట్. అంటే మీ ఉత్పత్తి ఇక్కడ మనకి వస్తువు మరి కారకాల మార్కెట్ లో ధర యంత్రాంగాన్ని గురించి మాత్రం ఇది డిస్కస్ చేస్తుంది. బట్ మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ నేషనల్ ఇన్కమ్, టోటల్ ఎంప్లాయ్మెంట్, టోటల్ కన్జంప్షన్, అగ్రిగేట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, జనరల్ ప్రైజ్ లెవెల్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఇన్ని అంశాలను గురించి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది స్టడీ చేస్తుంది. ఇంకా లాస్ట్ డిఫరెన్సెస్ చూస్తే ద బేసిస్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ప్రైజ్ మెకానిజం విచ్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. అంటే మైక్రో ఎకనామిక్స్ లో ధర యంత్రాంగం అనేది దేని మీద ఆధారపడి నిర్ణయించడం జరుగుతుందంటే డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా. అదే ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ బేసిస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ సేవింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డిఫరెన్సెస్. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాసుకొని పబ్లిక్ కూడా ఇదే నోట్స్ లాగా కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి నోట్స్ కూడా ఇదే సరిపోతుంది. ఈ క్లాస్ కనుక మీకు బాగా అర్థమైనట్లయితే, ఈ వీడియో బాగా క్లియర్ గా ఉన్నట్లయితే, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొంతమందికి మీరు ఫార్వర్డ్ గా చేసినట్లయితే ఇంకా కొంతమంది విద్యార్థులు స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.